కోట్లు కుమ్మరించినా రాని సంపద, ఆనందం. 12 ఏళ్ల తర్వాత వీరి సొంతం. నేడు చాలా శక్తివంతమైన కుబేర యోగం ఏర్పడనుంది. సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడం ఇప్పటికే అందులో బుధ, బృహస్పతి గ్రహాలు ఉండటం వలన సూర్య, బుధ, బృహస్పతి గ్రహాల కలయిక జరుగుతుంది. దీని వలన కుబేర యోగం ఏర్పడబోతుంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఏర్పడబోయే ఈ కుబేర యోగంతో 5 రాసుల వారి కష్టాలన్నీ తొలగిపోయి చాలా సంతోషంగా గడపనున్నారంట. అంతేకాకుండా ఎన్ని కోట్లు పోసినా రాని ఆనందం, సంతోషం ఈ యోగంతో వారి సొంతం అవుతుందంట. ఇంతకీ ఆ రాసుల వారు ఎవరంటే? సింహ రాశి. ఈ రాశి వారు ఏదైతే అనుకుంటారో ఆ పనులు చాలా త్వరితగతిన పూర్తి చేస్తారు. అదే విధంగా వ్యాపారస్తులు చాలా లాభాలు పొందుతారు. పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా అద్భుతంగా ఉంటుంది. అందుకే కొత్త పనులకు శ్రీకారం చుట్టడం చాలా మంచిది అని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. మకర రాశి. జూన్ 15న నేడు సూర్యుడు, బుధుడు, గురు గ్రహాల కలయిక వలన మీన రాశి వారు అనేక ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా వీరు ఏదైనా పని ప్రారంభించాలి అనుకుంటే అది ఈ సమయంలో చేయడం చాలా శుభప్రదం. ఎందుకంటే ఆ పని త్వరగా పూర్తి అయిపోతుంది. అలాగే విద్యార్థులు కూడా మంచి ఫలితాలు పొందుతారు. మంచి ర్యాంకులతో కుటుంబాన్ని ఆనందపరుస్తారు. కర్కాటక రాశి. కుబేర యోగం వలన ఈ రాశి వారు ఆర్థికంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు పూర్తి చేసి చాలా సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం కలిగే ఛాన్స్ ఉంది. విద్యార్థులకు బాగుంటుంది. కానీ ఈ రాశి వారు ఈ సమయంలో ఇతరులకు అప్పు ఇవ్వకపోవడం చాలా మంచిది. అంతేకాకుండా డబ్బు విషయంలో వీరు ఆచితూచి అడుగులు వేయాలంట. వృషభ రాశి. కుబేర యోగంతో వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరు కెరీర్ పరంగా అనే అవకాశాలను పొంది మంచి ఉద్యోగం సాధిస్తారు. అంతేకాకుండా ఈ రాశి ఉద్యోగస్తులు తమపై వారిని మెప్పించి ప్రమోషన్ పొందే ఛాన్స్ ఉంది. అలాగే ఆర్థికంగా కూడా వీరికి అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ప్రయాణాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి కుబేర యోగంతో అన్నింట శుభఫలితాలే కలుగుతాయి. విద్యార్థులకు, వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. చాలా కాలంగా వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారు కుబేర యోగంతో చాలా ఆనందంగా గడుపుతారు.